దేవింగు మాట్లాడుతున్నా. ఈ కరికిరి ఒక హిస్టారికల్ ప్లేసు. దాదాపు వేలాది కుటుంబాలు దళిత కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. అయితే ఈ హిస్టారికల్ ప్లేస్లో పెత్తందారులు కొద్దిమంది, పాలకపక్షానికి కొద్దిమంది, ప్రతిపక్షానికి సంబంధించి కొద్దిమంది ఇష్టారాజ్యంగా దళితుల భూములను ఆక్యుపై చేసి వాళ్ళకి కానివ్వకుండా చేస్తున్నారు. మేము అనేక దఫాలు రెవెన్యూ అధికారులు కనబడిస్తే అప్పుడు అర్జీ తీసుకుంటారు, పక్కన పెట్టేస్తారు. ఇట్లా జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, రీసర్వేలో దళిత భూములన్నింటినీ కూడా వేరే పేరుతో చేసిన పరిస్థితి కుట్రపూరితంగా చేశారు. రీసర్వేలో ఆ రీసర్వే చేసినప్పుడు ఎవరు సాగులో ఉన్నారు ఏమో చూడకుండా సాగు ఒకరిది, పట్టా ఒకరి పేరుతో విధంగా అన్యాయం జరిగింది. మాల వస్తువులు, ప్రధానంగా మాల కులస్తులకు. మరి ఒకటే చెప్తున్నాము, ఈ విషయం పైన దగ్గరలో మేము మా స్థానిక శాసనసభ్యులు గారిని, కిషోర్ రెడ్డి గారిని కలుస్తాము. అట్లాగే లోకేష్ బాబుకి ఇస్తున్నాము. గతంలో కూడా ఈ భూమి కోసమే అనేక పోరాటాలు చేస్తే 10 పైన పెత్తందారులు దాడి చేసి కొట్టిన కేసులు కూడా ఉన్నాయి ఈ స్టేషన్లో. మరి మేము ఒకటే చెప్తున్నాం, వెంటనే మా భూములు ఎవరు ఆక్రమణ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చేస్తే సరిపోయి, లేకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత అదే మా ఎమ్మెల్యే గారికి, అధికారులకు ఉంది. రెవెన్యూ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, రెవెన్యూ వాళ్ళు మీరు ప్రలోభాలకు లొంగి, లంచాలకు లొంగి మాకు పాస్బుక్ ఇవ్వడం లేదు, జన్మని ఆటంకాలు కూడా సక్రమంగా లేవు, రికార్డు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు, మీరు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నాము. ఇట్లాగే ఉంటే మీ స్టేషన్ను మాలమానను చుట్టుముట్టి ధర్నా రాష్ట్రాలకు వేసి ప్రభుత్వం తీసుకెళ్తున్నాం. మీ పైన కూడా కిషోర్ కుమార్ రెడ్డి చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి దయవించి మేమిచ్చే అర్జీలు కిషోర్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే లోకేష్ గారు పరిశీలిస్తారు. వాటిపైన చర్య చూసుకుని ఆశిస్తున్నాం. జై భీమ్, జై మాల.